హలో ఆల్! అమ్ము రాజ్య తెలుగు స్టోరీ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు కథ అత్యాశ ఫలితం. కథలోకి వెళ్ళిపోదామా? పూర్వం అవంతిపురం రాజాని ఆనందవర్మ పరిపాలిస్తుండేవాడు. తన ఏకైక కుమార్తె నందితాదేవి పెళ్లి సందర్భంగా రాజధానిలోని ప్రజలకు కానుకలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో జనాలంతా పెద్ద సంఖ్యలో కోట దగ్గరకు చేరారు. నగలు, ఆవు, గేదెలు, డబ్బు ఇలా ఎవరు ఏవి కోరుకుంటే వాటిని వారి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా అందిస్తున్నారు సైనికులు. అంతలోనే అక్కడికి ఓ అత్యాశపరుడైన వడ్డీ వ్యాపారి తన వేషం మార్చి వచ్చాడు. రాజా, నేను ఈ రాజ్యంలోనే అందరికంటే పేదవాణ్ణి. నాకు మిగిలిన వారికన్నా ఎక్కువ నగలు, డబ్బు ఇప్పించగలరు అని రాజును ప్రాధేయపడ్డాడు. కూతురి వివాహం సంతోషంలో ఉన్న ఆనందవర్మ అతడి కోరికను కాదనలేకపోయాడు. ఎవరక్కడ? ఈ వ్యక్తికి అతడు మోయగలిగినంత ధనం, నగలు కానుకలుగా ఇచ్చి పంపించండి అని సైనికులను ఆదేశించాడు. రాజాజ్ఞ మేరకు భటులు ఒక సంచి నిండా నగలు, డబ్బు ఇచ్చారు. మారువేషంలో ఉన్న వడ్డీ వ్యాపారి దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా పెద్ద మొత్తంలో ధనం, నగలు తీసుకోవాలనుకున్నాడు. సైనికులు ఇస్తున్న కొద్దీ ఇంకొంత, మరికొంత అంటూ అడగసాగాడు. స్వయంగా రాజుగారే చెప్పారు కాబట్టి భటులు సైతం ఎదురు చెప్పకుండా ఇవ్వసాగారు. 2-3 సంచులు నింపుకున్న తర్వాత వాటిని తన భుజానికి ఎత్తుకుని ఆ వడ్డీ వ్యాపారి ముందుకు కదిలాడు. కొన్ని అడుగులు ముందుకు నడవగానే బరువుకు తాళలేక కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్థాన వైద్యులు వడ్డీ వ్యాపారిని పరీక్షించి వైద్యం చేశారు. ఇంతలోనే ఎవరో ఆ వడ్డీ వ్యాపారిని గుర్తించి విషయాన్ని భటులకు చెప్పారు. వారు రాజుకు ఫిర్యాదు చేశారు. ఆనందవర్మకు విపరీతమైన కోపం వచ్చినా శిక్షించకుండా మన్నించాడు. కానీ వడ్డీ వ్యాపారికి మాత్రం అతడి అత్యాశ శిక్ష విధించింది. కింద పడ్డప్పుడు వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో కాళ్ళు చచ్చబడిపోయాయి. మంచానికే పరిమితమయ్యాడు. తన దురాశే దుఃఖానికి కారణమైందని జీవితాంతం బాధపడ్డాడు.